షర్మిల మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి షర్మిలపై సీరియస్ అయ్యారు. చంద్రబాబు గారి ఆదేశాలతో షర్మిల పుట్టింటిపైనే యుద్ధం చేస్తున్నారని, షర్మిల ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ కడపలో అవినాష్ రెడ్డి ఎంపీగా గెలవడం ఖాయం అంటూ రవీంద్రనాథ్ రెడ్డి చెబుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో విజయమ్మ గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. దుర్గా గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, షర్మిల మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి షర్మిల మీద సీరియస్ అయ్యారు. చంద్రబాబు గారి ఆదేశాలతో షర్మిల గారు పుట్టింటి మీద యుద్ధం చేస్తున్నారని, అది కరెక్ట్ కాదని, షర్మిల ఏం చేసినప్పటికీ కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గెలవడం ఖాయం అంటూ ఆయన చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు విజయమ్మ గారు ఈ అంశం మీద ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి మేడం, ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు? మనం విజయమ్మ గారి సంగతి తర్వాత చూసుకుంటే ముందు అసలు షర్మిల గారి మనస్తత్వాన్ని తెలుసుకుందాం. తను మొదటి నుంచి కూడా దీంట్లో ఏమి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆవిడ మనకి తెలిసినంత మట్టుకి పాపం అన్నగారు జైల్లో ఉన్నప్పుడు తను పాదయాత్ర చేశారు. ఎండనక వాననక తిరిగి అంతలా తిరిగిన మనిషికి ఎంపీ సీట్ ఇస్తామంటే ఇదే భారతిరెడ్డి ఇదే జగన్ రెడ్డి గారు వద్దన్నారు. మనకు తెలుసు ఆ విషయం. ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారు నిల్చుంటానంటే కూడా ఆయన్ని కాదని అప్పుడు అన్నారు. అప్పుడు వివేకానంద రెడ్డి ఏం చేశారు, నేను కాంగ్రెస్ తరఫున నిల్చున్నా, విజయమ్మ గారు నిల్చోపెడదాం మనం అని చెప్పి విజయమ్మ గారు నిల్చోపెట్టి ఆవిడ గెలుపుకి ఆయన కృషి చేశారు. యాక్చువల్గా అప్పుడే అసలు షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి. కానీ భారతిరెడ్డి ఇష్టపడలేదు అప్పుడు, మనకి తెలిసినంత మట్టికి. అంతే కదా, ఆవిడకి అసలు ఆ ఇంట్రెస్ట్ ఉంటుంటే ఆ రోజే వచ్చేవారు కదా. షర్మిల తలుచుకుంటే షర్మిల చాలా పెద్ద పొజిషన్లో ఉండేవారు ఆ రోజు. ఎందుకంటే పాదయాత్ర చేసింది ఆవిడ, కష్టపడింది ఆవిడ అన్నగారి కోసం. అటువంటి షర్మిలని వీళ్ళు పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళా తర్వాత ఆస్తి విషయంలో మిగతా విషయాల్లో తగాదాలు పెట్టి ఆవిడని బయటికి పంపించి వదిన గారు చాలా అన్యాయం చేసింది ఆవిడకి. వదిన అంటే భారతిరెడ్డి గారు. సో అన్నగారు కూడా ఆయన మాట అదే కావచ్చు, లేకపోతే వదిన మాట అదే భార్య మాట విన్నారో మనకి తెలియదు. ఇద్దరు కలిపి షర్మిలని బయటకు తరివేశారు ఒక రకంగా. అప్పుడు విజయమ్మ గారు కూడా బయటకు వచ్చారు. ఈవిడతో పాటు కొంతకాలం ఉన్నారు. ఈవిడేమో తెలంగాణలో ఇక్కడ ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలో ఉందామని అనుకున్నారు. ఇవన్నీ ఎందుకు జరిగాయి? అన్నా వదిన ఆవిడకి అన్యాయం చేయబట్టి ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. లేకపోతే ఆవిడ అసలు వచ్చే ఉద్దేశంలో లేరు. ఆవిడకి ఒక మంచి ఒక ఎంపీ పొజిషన్ ఏదో ఇచ్చేస్తుంటే ఆవిడ హ్యాపీగా ఉండేది ఆవిడ. ఇప్పుడు మీకు మనం ఎక్కడ కంపేర్ చేసుకోవచ్చు అంటే స్టాలిన్తో కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాలిన్ ఉన్నారు, కన్నిమొళి ఎప్పుడు కూడా తను ఇష్టపడలేదు, తను సీఎం కావాలనుకోలేదు ఆవిడ. స్టాలిన్ ఏం చెప్తే అది చేసింది, ఆవిడ ఎంపీగా వెళ్ళారు, ఆవిడ హ్యాపీగా ఉంది. ఎప్పుడు కూడా అక్కడ గొడవలు రాలేదు అన్నా చెల్లెల మధ్య. అవును, మనం చూసుకున్నంత మట్టికి ఇక్కడ కూడా అదే జరిగేది మనకి. ఈవెన్ ఇక్కడ మనం తెలంగాణలో కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కవిత ఎప్పుడు కూడా మీకు గుర్తున్నంత మట్టుకు అయితే కవిత గారు ఎప్పుడు కూడా ప్రతిదానికి మా అన్నయ్య అని చెప్పారు ఆవిడ, కేటీఆర్ గారే అని. తను కూడా ఏదో సీఎం అయిపోవాలి అని ఏ చెల్లెలు అనుకోలేదు. అంటే మన సౌత్ 3 స్టేట్స్ చూసుకుంటే ఏ చెల్లెలు ఆ రకంగా అనుకోవాలా. ఇదొక పాయింట్. ఇంకా షర్మిల గారు సరే ఇక్కడ నుంచి మళ్ళీ ఆవిడ అక్కడ కాంగ్రెస్కి జవజీవాలు ఇవ్వడం కోసం వెళ్ళారు. సోనియా గాంధీ కూడా ఆవిడని పిలిచారు. ఓకే, ఇదొక ఆపర్చునిటీ ఆవిడకి. అంటే కరెక్ట్ టైంలో ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళటం అనేది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాంగ్రెస్కి ఇప్పుడు ఒక ఫేస్ కావాలి. వాళ్ళు మళ్ళీ అక్కడ పునాది నుంచి పైకి రావాలి. ఇప్పుడు మనం చూసాం కాంగ్రెస్ ఎందుకు పతనమైందో, కాంగ్రెస్ అలా అవటానికి కారణం ఏంటో. అది సోనియా గాంధీ తప్ప, లేకపోతే చిదంబరం చెప్పడం వల్ల చేశారా, లేకపోతే మరొకట మనకు తెలీదు. కానీ సోనియా గాంధీ ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడగొట్టి, అంటే విడగొట్టడం తప్ప ఒప్ప నేను మాట్లాడటల్లా, విడగొట్టిన విధానం తప్పదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు విధి విధానాలు ఖరారు చేయకుండా ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల్ని కూర్చోపెట్టి, మేధావులను కూర్చోపెట్టి ఇది విడదీస్తుంటే కాంగ్రెస్కి ఫేస్ ఉండేది. అవును, ఇక్కడ కూడా వాళ్ళు ఎక్కడ పప్పులో కాలేశారు, కేసీఆర్ మాటలు నమ్మి. కేసీఆర్ ఇంకేముంది, మీరు తెలంగాణ ఇవ్వగానే నా పార్టీని మీ పార్టీలో విలీనం చేసేస్తాను అన్నాడు. ఆయన ఎంత పెద్ద తెలివైన వాడో ఎంత గొప్పవాడో వాళ్ళకి తెలియదు. అంటే ఇవన్నీ నక్కజిత్తులు అంటాం చూడండి. నక్కజిత్తులకి కరెక్ట్గా కేసీఆర్ గారు సరిపోతారు.
కానీ షర్మిలకు అలాంటి నక్కజిత్తులు లేవు మనం చెప్పుకోవటానికి. ఓకే. షీఈ్ ఆర్డినరీ విమెన్, షీఈ్ హౌస్ వైఫ్. ఆ రకంగా అంటే అవసరమైనప్పుడు తను ముందుకొచ్చింది, అన్నగారికి సపోర్ట్ చేసింది. ఆ రకంగా ఒక చెల్లెలుగా అన్న మీద ప్రేమాభిమానాలు చూపించారు ఆవిడ. ఇప్పుడు కాంగ్రెస్ పిలిచినప్పుడు ఆవిడ వెళ్తారు, తప్పే ఉంది అది. ఇప్పుడు వెన్ షీఈ్ క్యాపబుల్ టు లీడ్ ఏ పార్టీ, అందరూ కావాలి అనుకున్నప్పుడు ఒక మహిళగా ఆవిడ వెళ్ళారు. ఇప్పుడు పోటీ చేస్తున్నారు కడపలో. ఇట్స్ ఎ వెరీ గుడ్, అంటే ఒక మంచి పరిణామం ఇది. దీన్ని అందరూ ఆహ్వానించాలి. దీనికి ఆయన ఎవరు, మన రవీంద్రనాథ్ రెడ్డి గారు అలా మాట్లాడటం చాలా తప్పు. ఎందుకంటే ఆయన కడప ఎంపీగా ఉన్నాడు, ఆయన ఒకప్పుడు, ఇప్పుడు కమలాపురం ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేలు అన్నీ మాజీలే. అటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడటం, హీ హ్యాస్ టు ఎంకరేజ్ హెర్. ఇప్పుడు మీకు ఎంత వైరాలున్నా, ఇప్పుడు ఒక ఫ్యామిలీ బాండ్ అనేది, ఫ్యామిలీ బైండింగ్ అనేది మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉంది. వాళ్ళు ఎన్ని కొట్లాట్లున్నా ఎన్నున్నా, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు కూడా తలొగ్గాడు కదా, తలొగ్గి విజయమ్మ గారికి సీట్ ఇచ్చాడు. తర్వాత ఆయనే చెప్తాడు, ఆయన విష్ అది, నేను ఎంపీ కాలేకపోయినా షర్మిలమ్మ అవ్వాలి అంటాడు ఆయన. ఆయన చనిపోకముందు ఆయన కోరిక అది. సో ఆ రకంగా చూసుకున్నా కూడా షర్మిల ఇప్పుడు నిల్చోవటం అనేది చాలా కరెక్ట్ అది. అంటే ఏ రకంగా చూసుకున్నా, అటు ఇప్పుడు చిన్నాన్నకు ఆ రకంగా అవటం వల్ల చిన్నాన్న ఆత్మ శాంతించాలంటే ఈవిడ కడప ఎంపీ అయ్యి చూపించాలి ఈవిడ. సో ఇప్పుడు విజయమ్మ గారు ఏం చేస్తారు, విజయమ్మ గారు మళ్ళీ మొన్న వెళ్ళి కొడుకు దగ్గరికి వెళ్ళింది ఆవిడ. అంటే షీ హ్యాస్ టు డిసైడ్, నేను కొడుకు వైపు ఉండాలా, కూతురు వైపు ఉండాలా. లేదు, ప్రేమ సరిగా పంచచ్చు కొడుక్కి కూతురికి ఈక్వల్గా. రాజకీయాల్లో మాత్రం ఆవిడ తలదూర్చకూడదు. అలాంటి అటు కొడుక్కి రాజకీయాల్లో సపోర్ట్ చేయకూడదు, ఇటు కూతురికి సపోర్ట్ చేయకూడదు. కానీ అప్పుడేమో కొడుక్కి సపోర్ట్ చేసింది ఆవిడ, ఇప్పుడు మళ్ళీ మధ్యలో కూతురికి సపోర్ట్ చేసింది, ఇప్పుడు మళ్ళీ అటు వెళ్ళింది ఆవిడ. ఓకే మేడం, షర్మిల మీద మేనమామాస్త్రాన్ని సంధించింది భారతీరెడ్డి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారా? నిజంగా షర్మిల గారి మీద మేనమామాస్త్రాన్ని భారతి గారే సంధించుంటారా? మీకు రెడ్ల కుటుంబాల్లో చూసుకుంటేనండి, వాళ్ళు ఎంత పైకి కొట్టుకున్నా ఎక్కడో అంతర్గతంగా వాళ్ళకి ఆ బాండింగ్ కానీ, అంటే ఫ్యామిలీ బంధుత్వాలు ఎక్కువే ఉంటాయి వాళ్ళకి. అంటే ఈ మేనమావలు కానీ, బాబాయిలు కానీ, చిన్నాన్న, అంటే బాబాయ్య చిన్నాన్న ఏదైనా ఒకటే, అవి బాబాయిలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, మేనబావులు కానీ, ఆ బంధుత్వాలు వాళ్ళు బాగా నెరుపుతారు అది. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇది ఒక రకంగా సైకలాజికల్గా ఆవిడ్ని వీక్ చేయడం, సైకాలజీ మీద దెబ్బ కొట్టడం అనమాట. అంటే ఇప్పుడు బంధుత్వం తీసుకొచ్చారు చూసారా. మరి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఏమైంది బంధుత్వం? సొంత చెల్లి, సొంత రక్తం, ఎంత ఘోరంగా మాట్లాడాడండి. అంటే చంద్రబాబు గారి ఆదేశాల మేరకే షర్మిల గారు పుట్టింటి మీద యుద్ధం చేస్తుంది అంటూ కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారు కమెంట్ చేయడం జరిగింది. ఏంటి, ఎలా చూడొచ్చు? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు సోనియా గాంధీ అడిగింది, సోనియా గాంధీకి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు సంబంధం ఏముందండి? ఆయన కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదుగా, ఆయన బీజేపీతో ఉన్నారు, అంతకుముందు జనసేన ఆయన ఉన్నారు. ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు గారికి షర్మిలకి సంబంధం లేదు. ఇది అసలు ఏ రకంగా చెప్తారండి? పుట్టింటి మీద యుద్ధం చేస్తోంది అంటారు, పుట్టింటి మీద యుద్ధం ఏముంది ఇది? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలగ చేసుకుంటారు? ఇప్పుడు ప్రతిసారి ఇట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ బంధుత్వాలు తీసుకొచ్చి ఎవరో ఒకరిని వాళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఈ ఫ్యామిలీలో. అంతకుముందు వివేకానంద గారికి అయింది, ఇప్పుడు షర్మిల గారిని ఆ ట్రాప్లోకి తీసుకొస్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి.